హలో ఫ్రెండ్స్, మనం సగ్గుబియ్యం వడియాలు తయారు చేసుకుంటున్నామండి. ఒక బకెట్ సగ్గుబియ్యం చిన్న బకెట్ తీసుకున్నాను. దానికి 8 బకెట్లు నీళ్ళు అవుతాయి. ముందుగా 2 బకెట్లని కొద్ది మసిలిన తర్వాత సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టేసిన తర్వాత తెల్లారికి చక్కగా అది బాగా నాని ఉబ్బిపోయి ఉంటాయి. వాటిని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దానికి సరిపడా అల్లం, ఉప్పు, పచ్చిమిరకాయలు తీసుకున్నాను. నేను వాము వేసుకున్నాను. చాలామంది జీలకర్ర కూడా వేసుకుంటూ ఉంటారు. బాగా అల్లాన్ని, ఉప్పుని నేను గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని, ఈ సగ్గుబియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసేసి ఉంచుకున్నానండి. ఈ నీళ్లు మసిలిన తర్వాత అట్లన్నిటిని మనం అందులో వేసిన తర్వాత అవి బాగా ఈ పిండిని అన్నిటిని వేసేసుకుంటే అలా బబుల్స్ వస్తే దానికి తయారైపోయినట్టే. ఆ ప్రాసెస్ అంతా మనం చక్కగా చల్లారబెట్టుకొని బాగా మనం కవర్ల మీద వేసేసుకుంటే తెల్లారికల్లా అలా చేస్తాయండి. వాటిలంతలో మనం ఊడిపోతాయి, మంచిగా ఉంటాయి. అలా వేసుకుంటే అలా వడియాలు తయారైపోతాయండి. చాలా బాగుంటాయి. మనకి ఎంతో పని లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు ట్రై చేస్తారు కదా.